మహబూబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బులు, ఇంటి లోన్ మాఫీ కోసం భర్తను హత్య చేయించింది భార్య. ఈ నెల 22న కేసముద్రం మండలం బోడమంచా తండా దగ్గర వీరయ్యను చంపి రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారు. వీరన్న మృతి కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. విచారణలో వీరయ్య భార్య, ఆమె ప్రియుడి పాత్రపై ఆధారాలు లభించాయి. వాళ్ళిద్దరితో పాటు ఆర్ఎంపీ భరత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. బోడమంత చెందినటువంటి ముఖ్య వీరన్న చనిపోయి పడి ఉన్నాడు. దాని మీద తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద హత్య కేసుగా నమోదు చేయబడింది. హత్య కేసులో దర్యాప్తులో భాగంగా ఇటు హత్యకు కారణమైనటువంటి ముఖ్య వీరన్న భార్య విజయలక్ష్మి మరియు ముఖ్య బాలాజీ, అదేవిధంగా భరత్ అనే వ్యక్తులు ముగ్గురు కారణం. ముఖ్య బాలాజీకి మరియు మృతుడు ముఖ్య వీరన్న భార్య విజయలక్ష్మికి 1 సంవత్సరాల అక్రమ సంబంధం ఉంది. అదేవిధంగా ముఖ్య వీరన్న అప్పులు బాలయ్యాడు. అతను ముత్తూరు ఫైనాన్స్ నుంచి కొంత ఫైనాన్స్ తీసుకోవడం జరిగింది. హౌస్ లో అతను ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి చనిపోయినట్లయితే అటు ఇన్సూరెన్స్ రుణమాఫీ అవుతుంది. ముఖ్య వీరన్న చంపడం ద్వారా రుణమాఫీ పొందొచ్చు మరియు అక్రమ సంబంధానికి అడ్డుగట్ట వేసుకోవచ్చను, కొనసాగించవచ్చని ఉద్దేశం మీద వీరు మొన్న రాత్రి ముఖ్య బాలాజీ మరియు భరత్ వీరన్న తీసుకెళ్లి ఊరు బయట మద్యం సేవన చేయించారు. మద్యం సేవించిన తర్వాత ముఖ్య బాలాజీ రాడుతో కొట్టడం వల్ల వీరన్ని కింద పడిపోయాడు. బాలాజీ 2.5 మెల్లోని టవల్ తీసుకొని వీరన్ని గొంతుని మీద చంపిండు. అది ముక్కుతోని టవల్ తీసుకొని ముక్కు మీద భరత్ ఊపిరాడకుండా చనిపోయాడు. ఈ విషయాన్ని ముఖ్య బాలాజీ వీరన్న భార్యకి విజయగూడ తెలియపరిచారు. కంప్లైంట్ నమోదు చేసుకుని ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుల ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ యొక్క హత్య కేసులో అత్యంత వేగంగా దర్యాప్తు భాగంగా నిందితుల్ని అరెస్ట్ చేసినందుకు కేసముద్రం సత్యనారాయణ గారిని, ఎస్ఐ కేసముద్రం, అదేవిధంగా ఇనుగుర్తి ఎస్ఐ, నెలకొల్లు ఎస్ఐ, వారి సిబ్బంది అందరినీ కూడా గౌరవ ఎస్పీ గారు శ్రీ పి. శబరీష్, డాక్టర్ శబరీష్, పిఎస్ గారు అందరినీ